బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ఈ బిల్లు రూపకల్పన కోసం రాష్ట్రాల వక్ఫ్ బోర్డుల మత పెద్దలు మేధావుల నుంచి అభిప్రాయ సేకరణ చేశామని అన్నారు. గతంలో ఏ బిల్లుకు ఇంత పెద్ద కసరత్తు జరగలేదని చెప్పుకొచ్చారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. అయితే ఈ బిల్లు లోక్సభ ముందుకు వస్తున్న నేపథ్యంలో ఎంపీలందరికీ బీజేపీ అలాగే కాంగ్రెస్ పార్టీలు విప్ జారీ చేశాయి. దీనిపై మరింత సమాచారాన్ని బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ఈ బిల్లు రూపకల్పన కోసం రాష్ట్రాల వక్ఫ్ బోర్డులు మత పెద్దలు మేధావుల నుంచి అభిప్రాయ సేకరణ చేశామన్నారు. గతంలో ఏ బిల్లుకు ఇంత పెద్ద కసరత్తు జరగలేదని చెప్పుకొచ్చారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. అయితే ఈ బిల్లు లోక్సభ ముందుకు వస్తున్న నేపథ్యంలో ఎంపీలందరికీ బీజేపీ అలాగే కాంగ్రెస్ పార్టీలు విప్ జారీ చేశాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ఇన్పుట్ ఎడిటర్ ఆసిఫ్ అందిస్తారు. ఆసిఫ్. స్వప్న, వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కొద్దిసేపటి క్రితం లోక్సభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లుకు సంబంధించి ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించి నిరసన కూడా చేపట్టారు. అయితే లోక్సభలో గందరగోళం మధ్య వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి బిల్లును కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టడం జరిగింది. అయితే బిల్లుని ప్రవేశపెట్టిన తర్వాత రిజిజు దీనిపై చర్చ చేపట్టడం జరిగింది. అయితే లోక్సభలో రిజిజు ముందుగా ఈ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ఆయన ప్రసంగించడం జరిగింది. అయితే ప్రతిపాదిత మార్పులను సమర్థించాము. అయితే మేము సానుకూల సంస్కరణలు ప్రవేశపెడుతున్నప్పుడు మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారన్న ప్రతిపక్ష సభ్యులను ఆయన ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే బిల్లులో ప్రమేయం లేని వారిని తప్పుదారు పట్టిస్తున్నారని కూడా స్పష్టంగా తన ప్రసంగంలో చెప్పడం జరిగింది. అయితే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. వక్ఫ్ సవరణకు సంబంధించి ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తారని కూడా కిరణ్ రిజిజు మరోసారి పార్లమెంట్లో తన గళాన్ని వినిపించడం జరిగింది. అయితే ప్రధానంగా వక్ఫ్ సవరణకు సంబంధించి బిల్లు ప్రవేశపెట్టకపోతే పార్లమెంట్ భవనం కూడా వక్ఫ్ ఆస్తిగా ఉంటుందని కూడా ఆయన చాలా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఈ సంచలన వ్యాఖ్యలు చేసిన తర్వాత ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన సభ్యులు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అయితే ప్రతిపక్ష సభ్యుల నిరసనల మధ్యనే వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. లోక్సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి ఆయన ప్రసంగించడం జరిగింది. అయితే వక్ఫ్ సవరణ బిల్లుని పూర్తిగా ప్రభుత్వం తరపున బీజేపీ పార్టీ తరపున సమర్థిస్తున్నామని కూడా ఆయన హోంమంత్రి అమిత్ షా తన ప్రసంగంలో వివరించడం జరిగింది. అయితే వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి ముందుగా జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలించింది. అయితే దాదాపు 96 లక్షల వినతులు ఈ జాయింట్ పార్లమెంట్ కమిటీకి రావడం జరిగింది. అయితే అనేక సుదీర్ఘ ఫిర్యాదులు కావచ్చు, సుదీర్ఘ అంశాలు కావచ్చు, అదేవిధంగా వీటికి సంబంధించి సొల్యూషన్స్ కావచ్చు, ఈ సవరణ బిల్లుకు సంబంధించి అనేక సంస్కరణలు కావచ్చు, ఈ విధంగా బిల్లును ఏ విధంగా ఉండాలని కూడా అభిప్రాయాలు కూడా చాలామంది దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి మైనార్టీ సంఘాలు కావచ్చు, ఇతర రాజకీయ పార్టీలు కావచ్చు, అనేక మంది తమ అభిప్రాయాలను కూడా జేపీసీకి ఇవ్వడం జరిగింది. అనంతరం అంటే క్యాబినెట్ మీటింగ్ ఆమోదం తెలిపిన తర్వాత జేపీసీ ఇచ్చిన పూర్తి నివేదికను క్యాబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత ఇవాళ కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ప్రవేశపెడుతున్న సమయంలో ప్రతిపక్ష రాజకీయ పార్టీలు కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేయడం జరిగింది. వక్ఫ్ సవరణ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని కూడా అన్ని రాజకీయ ప్రధాన ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే బీజేపీ పార్టీ కేంద్ర కూటమి ఉన్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా ఈ బిల్లుకు సంబంధించి పూర్తిగా అనుకూలంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే
దాదాపు ఈ వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంటు లోక్సభలో ఇవాళ ప్రవేశపెట్టిన తర్వాత రేపు ఈ బిల్లుకు సంబంధించి రాజ్యసభలో ప్రవేశపెట్టబోతున్నారు. అయితే దాదాపు 8 గంటల పాటు చర్చ జరిపిన తర్వాత దీనిపై లోక్సభలో ఓటింగ్ కూడా నిర్వహించబోతున్నారు. అయితే ప్రధానంగా వక్ఫ్ సవరణ బిల్లును ఆమోదించుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఒకవైపు స్పష్టంగా పట్టుదలతో ఉంది. అయితే మరోవైపు విపక్షాలన్నీ కూడా వక్ఫ్ సవరణ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి మనం చాలా క్లియర్గా కనిపిస్తుంది. అయితే లోక్సభలో ఆమోదం పొందిన తర్వాత రేపు రాజ్యసభలో ఈ బిల్లుకు సంబంధించి బిల్లును పెట్టబోతున్నారు. అయితే ఉభయ సభలో అధికార ఎన్డీఏ కూటమికి సంబంధించి పూర్తిస్థాయి మెజార్టీ ఉన్న నేపథ్యంలో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదంకి ఎలాంటి ఇబ్బంది ఉందని కూడా స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రధాన ప్రతిపక్ష రాజకీయ పార్టీలు కూడా వక్ఫ్ సవరణ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వక్ఫ్ పాలక వర్గాలు మరింత పారదర్శకతతో పాటు జవాబు దారితనం పెంచుతూ పాలనలో మహిళల భాగస్వామ్యం తప్పనిసరి చేసేలా ఈ కొత్త బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని కూడా ఇప్పటికే కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆసిఫ్ ఇప్పటికే ఈ బిల్లుకు సంబంధించి మత పెద్దలతో మేధావులతో వక్ఫ్ బోర్డుకు సంబంధించిన వారి అభిప్రాయాలన్నీ కూడా పూర్తిగా సేకరించిన తర్వాతే ఈ వక్ఫ్ బిల్లు సవరణ కార్యక్రమాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నామంటూ కూడా చెప్పారు. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా సేకరించడం జరిగింది. ఇది వారికి మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు అంటూ కూడా గతంలోనే ప్రధాని నరేంద్ర మోదీ కావచ్చు, అమిత్ షా కావచ్చు దీని గురించి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రధాన ప్రతిపక్షాలు కావచ్చు లేకపోతే ఇతర పక్షాలు కావచ్చు ఎందుకు ఈ బిల్లుని ఇంత విధంగా వ్యతిరేకించవలసిన పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది అంటారు? అంటే ప్రధానంగా స్వప్న ఇక్కడ వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి కొద్ది రోజుల క్రితమే పార్లమెంట్లో ప్రవేశపెట్టిన పరిస్థితి ఉంది. అయితే వక్ఫ్ సవరణ బిల్లుపై అనేక అభ్యంతరాలను ప్రధాన రాజకీయ పార్టీలు కావచ్చు, మైనార్టీ సంఘాలకు సంబంధించిన సంఘాలు కావచ్చు, మైనార్టీ కీలక నేతలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కేవలం వాంటెల్లిగానే వక్ఫ్కు సంబంధించి ఈ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం వాంటెల్లిగా తీసుకొచ్చింది అని కూడా చాలా ఆరోపణలు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ వక్ఫ్ సవరణ బిల్లు 1995 నాటి వక్ఫ్ చట్టంలో దాదాపు 40 సవరణలు జరిగాయి. అయితే గత ఏడాది ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ఈ లోక్సభలో ఈ బిల్లుకు సంబంధించి ప్రవేశపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అప్పుడు దీంట్లో విపక్షాలన్నీ తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో జేపీసీకి ఈ బిల్లును పరిశీలించడం జరిగింది. అయితే ఏదైనా ఇప్పటివరకు పార్లమెంట్ చరిత్రలో కావచ్చు ఏదైనా ఒక బిల్లు ప్రవేశపెట్టాలంటే ఇంత సుదీర్ఘంగా చర్చ జరిపి పెడుతున్న బిల్లు మాత్రమే వక్ఫ్ సవరణ బిల్లు ఉంది. అయితే ఈ బిల్లుకు అనేక ప్రాంతాల నుంచి తీవ్రంగా వ్యతిరేకంగా ఉన్నప్పుడు కూడా ఎన్డీఏ కూటమికి సంబంధించి ఎన్డీఏ భాగస్వామి పార్టీలు మాత్రమే ఇందుకు మద్దతు తెలుపుతున్నాయి. కానీ మిగతా దేశంలో ఉన్న మిగతా ప్రధాన రాజకీయ పార్టీలు కావచ్చు, ఇతర మైనార్టీ వర్గాలకు సంబంధించిన సంఘ పెద్దలు కావచ్చు, మత పెద్దలు కావచ్చు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కేవలం మైనార్టీ ముస్లిం మతానికి పెత్తనం చెలాయించేందుకు ఈ వక్ఫ్ సవరణ బిల్లు తీసుకొచ్చారని ఇప్పటికే ముస్లిం మత పెద్దలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ సవరణ బిల్లు పార్లమెంట్లో ఈరోజు మైనార్టీ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టిన తర్వాత ఈ బిల్లును ఎన్డీఏ మిత్రపక్షాలు మాత్రం సపోర్ట్ చేస్తున్నాయి. అయితే ఇండియా కూటమితో పాటు ఇతర రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ బిల్లుపై పార్లమెంట్లో చర్చ అనేది జరుగుతుంది. అయితే వక్ఫ్ సవరణ సంబంధించి ఒకవేళ పార్లమెంటు కనుక ఈ బిల్లుకు ఆమోదం తెలిపితే దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని ఇప్పటికే మైనార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కావచ్చు, మైనార్టీ సంఘాల పెద్దలు కావచ్చు, అదేవిధంగా ఏఐఎంపీఎల్బీ ప్రతినిధి డాక్టర్ ఖయ్యూమ్ కాసీ కూడా ఇవాళ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ ఒక కీలక ప్రకటన జారీ చేయడం జరిగింది. వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందితే దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని కూడా ప్రారంభిస్తామని, అవసరమైతే ఎక్కడ కూడా మేము మౌనంగా ఉండే పరిస్థితి లేదు, వక్ఫ్ సవరణ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తామని కూడా చాలా క్లియర్గా వాళ్ళు హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి లీగల్గా ప్రొసీజర్ అవ్వడానికి కూడా ఎక్కడ కూడా లీగల్ ప్రొసీజర్ను కూడా ఫాలో అవుతాము. అవసరమైతే మొత్తం ఈ వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి దేశవ్యాప్తంగా శాంతియుత వాతావరణంలో ఆందోళన కొనసాగిస్తామని కూడా ఇప్పటికే మైనార్టీల సంబంధించి అనేక సంఘాలు కూడా ప్రకటన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధాన ప్రతిపక్షమైన ఇండియా కూటమితో పాటు ఇతర రాజకీయ పార్టీలు కూడా ఈ వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి పూర్తిగా వాళ్ళు వ్యతిరేకిస్తున్న పరిస్థితి మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి ఆల్రెడీ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన పరిస్థితి మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ బిల్లు ఆమోదం తర్వాత ఏ విధంగా ఆమోదం పొందుతుందని దాదాపు 8 గంటల చర్చ జరిగిన తర్వాత ఈ బిల్లుకు సంబంధించి మొత్తం లోక్సభలో ఈ బిల్లు ఆమోదం తెలపాలంటే మొత్తము 298 మంది ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి సంబంధించి సభ్యులు ఉన్నారు. అయితే ఈ బిల్లు ఆమోదం తెలపాలంటే దాదాపు 272 మంది పూర్తిస్థాయి మద్దతు తెలిపే అవసరం ఉంది. కానీ ప్రధాన రాజకీయ పార్టీల పరిస్థితులు చూస్తే 238 మాత్రమే ప్రధాన ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు సభ్యుల సంఖ్యాబలం ఉంది. కానీ అక్కడ ఎన్డీఏ కూటమికి సంబంధించి సభ్యుల సంఖ్యాబలం 298 చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో
నేపథ్యంలో సునాయాసంగా ఈ బిల్లు ఆమోదం తెలిపే అవకాశం మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తుంది. కానీ ఒక ఉత్కంఠమైన పరిస్థితి మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. ఈ వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి ఆమోదం ఏ విధంగా అంటే ఆమోదం ఎలా ఉంటుందనేది కూడా కొంత ఉత్కంఠగా నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎంతమంది సభ్యులు ఈ ఓటింగ్లో పాల్గొంటారనేది కూడా చాలా ఉత్కంఠగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దాదాపు 8 గంటల పాటు వక్ఫ్ సవరణకు సంబంధించి అనేక చర్చ జరిగిన తర్వాత అనేక రాజకీయ పార్టీలకు సంబంధించిన సభ్యుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఈ బిల్లుకు సంబంధించి బిల్లుకు సంబంధించి చర్చ జరిగిన తర్వాత ఓటింగ్ కూడా జరిగే అవకాశం, ఓటింగ్ తర్వాత బిల్లును పూర్తిగా బిల్ పాస్ చేసే అవకాశం ఉంది. స్వప్న, అయితే ఆసిఫ్, ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షాలు కాంగ్రెస్ కావచ్చు, ఇతర పక్షాలు కావచ్చు, కొంతమందికి విప్ ఇప్పటికే జారీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే సంఖ్యాబలంగా చూసుకుంటే ఇక్కడ బీజేపీ కూటమి ఏదైతే ఉందో దానికి పూర్తి స్థాయి సంఖ్యాబలం అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఓటింగ్ అనంతరం ఈ బిల్లు పూర్తి స్థాయిలో పాస్ అయితే మరి పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, దానికి సంబంధించి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది? ఇక్కడ మరొక విషయాన్ని మనం గుర్తించాలి. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఎవరైతే ఉన్నారో సంచలనమైన కామెంట్స్ చేశారు. ఒకవేళ బీజేపీ అధికారంలోకి ఇప్పుడు రాకుండా ఉన్నట్లయితే వక్ఫ్ ఆస్తులలో మరొక ఆస్తి పార్లమెంటుగా ఉండేది, అది కూడా దానికి హస్తగతం చేసుకుని ఉండేది అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం, వశమయ్యేది అనే వ్యాఖ్యలు చేయడం అనేది ఎంతవరకు సమంజసం అంటారు? ప్రధానంగా స్వప్న, వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లు ఎట్టకేలకు లోక్సభలో ఇవాళ ఎంటర్ అయింది. లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత వాటికి సంబంధించి ఆ బిల్లుపై ఇవాళ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు బిల్లులు ప్రవేశపెట్టారు. అయితే బిల్లు ఆమోదంకి లోక్సభలో ప్రస్తుత పరిస్థితిని చూస్తే లోక్సభలో 272 మంది మద్దతు తెలిపితే ఈ బిల్లు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కానీ ఎన్డీఏ కూటమికి సంబంధించిన సంఖ్యాబలం 298 ఉంది. అయితే ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించిన సంఖ్యాబలం 233 ఉంది. అయితే మిగతా సభ్యుల సంఖ్య 11 ఉంటే ఈ బిల్లు సందర్భంగా వక్ఫ్ బిల్లుపై కిరణ్ రిజిజు కూడా చాలా కీలకంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే బీజేపీ ప్రభుత్వం కనుక అధికారం లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ పార్లమెంట్ భవనం కూడా వక్ఫ్ ఆస్తికి సంబంధించిన మారే అవకాశం ఉండేదని కూడా ఆయన చాలా కీలకంగా కొన్ని వ్యాఖ్యలు చేయడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఇటు ఇండియా కూటమి కావచ్చు, ఇతర రాజకీయ పార్టీలు కూడా ఈ వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించాయి. అనేక లోక్సభలో నిరసన కూడా దిగిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ బిల్లుపై కూడా పూర్తిగా విస్తృతంగా చర్చ జరిగిందని కూడా లోక్సభ వేదికగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే జేపీసీకి బిల్లుపై దాదాపు 96 లక్షల విజ్ఞప్తులు కూడా అందాయని కూడా ఆయన వివరించారు. అయితే ఈ బిల్లుకు సంబంధించి విపక్షాలు వదంతులు దుష్ప్రచారం చేస్తున్నాయని, ఇక్కడ ఏ మతాన్ని కానీ ఏ వర్గాన్ని కానీ వ్యతిరేకం కాదని కూడా ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే బిల్లులో లేని అంశాలను లేవనెత్తి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు మాత్రం తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని కూడా ఇప్పటికీ కేంద్ర మంత్రులు ఈ బిల్లు వక్ఫ్ సవరణ బిల్లు సందర్భంగా వ్యాఖ్యానం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ లోక్సభ ముందు వక్ఫ్ సవరణకు సంబంధించిన బిల్లును తీసుకురావడంతో మైనార్టీలు అనవసరమైన భయాలు సృష్టిస్తున్నారని కూడా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రధాన రాజకీయ పార్టీలు మాత్రం వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము, పూర్తిగా ఈ బిల్లు ప్రవేశపెట్టే అవసరం లేదని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎట్టకేలకు ఇవాళ మధ్యాహ్నం వక్ఫ్ సవరణకు సంబంధించి బిల్లు మాత్రం లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇందుకు సంబంధించి దాదాపు చర్చ జరిగిన తర్వాత వీటికి సంబంధించి ఓటింగ్ ద్వారా ఈ బిల్లును ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఎన్డీఏ కూటమికి పూర్తి స్థాయి సంఖ్యాబలం ఉందని మాత్రం చెప్తున్నారు. కానీ ఈ వక్ఫ్ సవరణ బిల్లు వివాదాస్పదంగా ఉన్న ఈ వక్ఫ్ సవరణ బిల్లును పూర్తి ఆమోదం తెలపాలంటే అన్ని రాజకీయ పార్టీలు తమ సభ్యులను ఏ విధంగా ఈ వక్ఫ్ సవరణ బిల్లులో ఓటింగ్లో పాల్గొనాలి, ఏ విధంగా వ్యతిరేకించాలనేది ఇటు ప్రధాన ప్రతిపక్షాలు కావచ్చు ఇటు అధికార పక్షాలకు సంబంధించిన ఓటింగ్లో పాల్గొనే విధానం కావచ్చు, ఇప్పటికే విప్పులు కూడా జారీ చేసిన పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎవరు కూడా ఈ బిల్లుకు పార్టీలు సూచించిన విధానం ప్రకారమే వెళ్ళాలి, లోక్సభలో ఓటింగ్లో పాల్గొనే విధంగా చెప్పాలని కూడా ఇప్పటికీ అన్ని రాజకీయ పార్టీలు తమ సభ్యులను విప్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇవాళ చర్చ జరిగిన తర్వాత ఈ బిల్లుకు లోక్సభలో ఓటింగ్ ద్వారా బిల్లును ఆమోదం తెలిపే అవకాశం మాత్రం ఉన్నట్టు కనిపిస్తుంది. స్వప్న, ఆసిఫ్, ఇప్పుడు కొన్ని నివేదికలు మనం చూసుకున్నట్లయితే గతంలో ఇచ్చిన కొన్ని నివేదికలు మనం గమనించినట్లయితే పాకిస్తాన్లో ఉన్న భూభాగంతో కంపేర్ చేస్తే ఇండియాలో ఉన్న వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఆస్తుల శాతం భూభాగ శాతం ఎక్కువగా ఉంది అనేది కొన్ని నివేదికలు చెప్తున్నాయి. అదేవిధంగా వక్ఫ్ బోర్డు ఏదైనా ఒక ఆస్తిని తన స్వాధీనం చేసుకోవాల్సి వస్తే అది ఇల్లు కావచ్చు, స్థలం కావచ్చు, లేకపోతే పార్కులు కావచ్చు, ఏదైనా సరే దానికి సంబంధించి కోర్టులో కేసు వేసే వీలు కూడా లేకుండా కొన్ని వక్ఫ్ బోర్డుకు సంబంధించి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయంటున్నాయి. వీటన్నిటిని కూడా చెక్ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంది అనే వాదన కూడా ఉంది. మరొక పక్క దీనిని వక్ఫ్ బోర్డు ఆస్తుల సంరక్షణ కోసమే అని మేము చెప్తున్నాము అంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అయితే చెప్తుంది. మరి ఇందులో ఏది వాస్తవం అంటారు?
అంటే ప్రధానంగా స్వప్న ఇక్కడ వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వము వక్ఫ్ భూములకు సంబంధించి రక్షణ కావచ్చు, మైనార్టీ వర్గాల్లో ఎక్కడ కూడా బహిరంగంలోకి గురి కావద్దని కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ప్రకటన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రధాన రాజకీయ పార్టీలు మాత్రం వక్ఫ్ సవరణ బిల్లు వల్ల మైనార్టీలకు అనేక ఇబ్బందులు సృష్టించేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చిందని కూడా ఓవైపు ప్రధాన రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. అయితే వక్ఫ్ సవరణ బిల్లు తీసుకోవాల్సినంత అవసరం లేదని కూడా ఇప్పటికే అనేక మైనార్టీ వర్గాలకు సంబంధించిన నేతలు కూడా తమ గళాన్ని వినిపిస్తున్నారు. అయితే వక్ఫ్ సవరణ బిల్లును దేశవ్యాప్తంగా మైనార్టీ ముస్లిం మైనార్టీతో పాటు అనేక రాజకీయ పార్టీలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే బీజేపీ పార్టీ మూడోసారి అధికారంకి వచ్చిన తర్వాత ఈ వివాదాస్పదంగా ఉన్న ఈ వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి బిల్లును తీసుకొచ్చారు. అయితే వక్ఫ్ సవరణకు సంబంధించి బిల్లును ప్రవేశపెట్టే అవకాశమే లేదు. కానీ ఎందుకు ఇంత తొందరగా, అంటే ఎందుకు ఇంత ఆతృతగా ఈ బిల్లును ప్రవేశపెడుతున్నారని అని కూడా ఇప్పటికే అనేక రాజకీయ పార్టీలు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మైనార్టీ వర్గాలకు సంబంధించి కూడా వక్ఫ్ సవరణ బిల్లుకు దేశవ్యాప్తంగా అనేక నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి వీటికి సంబంధించి ఆందోళన కూడా శాంతియుతంగా ఆందోళన కూడా జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎట్టకేలకు ఇవాళ లోక్సభలో మాత్రం ఈ బిల్లును ఎట్టకేలకు ప్రవేశపెట్టడం జరిగింది. అయితే మరి కాసేపట్లో ఈ బిల్లుకు సంబంధించి ఓటింగ్ ప్రక్రియ కూడా జరిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న వక్ఫ్ ఆస్తులను రక్షించేందుకే, ఈ వక్ఫ్ ఆస్తులను గుర్తించేందుకే ఈ బిల్లును తీసుకొచ్చాం తప్పితే ఏ వర్గానికి కావచ్చు, ఏ మతాలకు వ్యతిరేకంగా ఈ బిల్లు లేదని కూడా చాలా క్లియర్గా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టంగా చెప్తుంది. అనవసరంగా ప్రతిపక్ష రాజకీయ పార్టీల వల్లలో మైనార్టీలు పడొద్దని కూడా చాలా ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీలు మాత్రం మైనార్టీలను అనగదొక్కేందుకు ఈ బిల్లును తీసుకొచ్చారని కూడా ఓవైపు ప్రధాన రాజకీయ పార్టీలు కావచ్చు, మైనార్టీ వర్గాలకు సంబంధించిన నేతలు ఆరోపణ చేస్తున్న పరిస్థితి ఉంది. ఎట్టకేలకు వివాదాస్పదంగా ఉన్న బిల్లును ఇప్పటికే ఆగస్టులో ప్రవేశపెట్టిన బిల్లును జేపీసీ జాయింట్ పార్లమెంట్ కమిటీకి పంపించడం జరిగింది. జాయింట్ పార్లమెంట్ కమిటీ దాదాపు 96 లక్షల విజ్ఞప్తులు సేకరించిన తర్వాత పూర్తిస్థాయి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ ఇచ్చిన తర్వాత కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత ఇవాళ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఇవాళ లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. రేపు రాజ్యసభలో ఈ వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఇవాళ లోక్సభలో ఈ బిల్లుకు సంబంధించి ఓటింగ్ కూడా జరిగే అవకాశం ఉన్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది స్వప్న. అయితే ఆసిఫ్, ఇలాంటి బిల్స్ ప్రవేశపెట్టడం కేంద్ర ప్రభుత్వానికి కొత్తేమీ కాదు, ఎన్డీఏ ప్రభుత్వానికి. గతంలో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసినట్లయితే ఆర్టికల్ 370 కావచ్చు, లేకపోతే యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, రామమందిర నిర్మాణం కావచ్చు, ఇవన్నీ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న అంశాలను ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ వచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇప్పుడు వర్క్స్ సవరణ బిల్లుని ప్రవేశపెట్టినట్లయితే అల్లర్లు అనేవి చేస్తాము, నిరసనలు చేస్తాము అంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. నిరసన కార్యక్రమాలు కూడా కొనసాగిస్తామంటూ చెప్తున్నారు. అలాంటప్పుడు మరి దేశంలో రాబోయే పరిస్థితులకి ఎలాగో ఇక్కడ కొన్ని మనం గమనించినట్లయితే ఉన్న సంఖ్యాబలాన్ని చూసినట్లయితే ఓటింగ్ ద్వారా మేజర్గా అది పాస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆల్టర్నేట్ అనేది ఇక్కడ మనకి కనిపించట్లేదు కాబట్టి మరి నెక్స్ట్ పరిస్థితులు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం కంట్రోల్ చేసే అవకాశాలు ఉన్నాయి? స్వప్న, ప్రధానంగా వక్ఫ్ సవరణ బిల్లు ఇవాళ కొద్దిసేపటి క్రితం లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఎన్డీఏ కూటమికి సంబంధించి సంఖ్యాబలం ఆధారంగా వక్ఫ్ సవరణ బిల్లు సునాయాసంగా ఆమోదం తెలిపే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే 298 మంది సంఖ్యాబలం లోక్సభలో ఉంది. అయితే 277 మంది సంఖ్యాబలం ఉంటే లోక్సభలో బిల్లు ఆమోదం తెలుపబోతుంది. అయితే 233 మంది ప్రధాన వ్యతిరేకిస్తున్న పార్టీలకు సంబంధించిన సభ్యుల సంఖ్య ఉంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం అనేక గతంలో కూడా ట్రిపుల్ తలాక్ కావచ్చు, అదేవిధంగా 370 ఆర్టికల్ రద్దు కావచ్చు, ఇట్లా అనేక కీలక బిల్లులను కూడా ఆమోదం తెలిపిన పరిస్థితి ఉంది. తాజాగా వక్ఫ్ సవరణ బిల్లును కూడా ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నట్టు కూడా చాలామంది మేధావులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్డీఏ కూటమికి సంబంధించి సంఖ్యాబలం 298 ఉంది కాబట్టి మెజార్టీ సంఖ్యాబలం ఉంది నేపథ్యంలో ఖచ్చితంగా బిల్లు ఆమోదం తెలుపుతుందనే అవకాశం ఉంది. అయితే విప్పులు ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన విప్పులు కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది కాబట్టి దేశవ్యాప్తంగా ఒకవేళ లోక్సభలో, రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం తెలుపుతారా లేక ఇంకేమైనా ఇబ్బందులు ఎదురుతాయని కూడా ఒక ఉత్కంఠమైన పరిస్థితి మాత్రం నెలకొంది. ఒకవేళ పార్లమెంట్ కనుక ఆమోదం తెలిపితే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా శాంతియుత నిరసన తెలిపేందుకు ఇప్పటికే ముస్లిం మైనార్టీ వర్గాలకు సంబంధించిన సంఘాలు ప్రకటనలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రం ఎన్డీఏ కూటమికి సంబంధించిన ప్రభుత్వం మాత్రం వక్ఫ్ సవరణ బిల్లు మరి కాసేపట్లో ఆమోదం లోక్సభలో వీటికి సంబంధించి ఓటింగ్లో పాల్గొనే అవకాశం ఉంది. అయితే లోక్సభలో ఖచ్చితంగా ఆమోదం తెలిపే అవకాశం మాత్రం ఉన్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. రేపు రాజ్యసభలో కూడా ఈ బిల్లుకు సంబంధించి ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం మన రాజకీయ పార్టీల సంఖ్యాబలం ప్రధానంగా ఎన్డీఏ కూటమికి మెజార్టీ సభ్యులు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ బిల్లును ఆమోదం తెలిపే అవకాశం మాత్రం
ఒక స్పష్టంగా అనిపిస్తుంది. అయితే బిల్లు పార్లమెంట్లో కనుక ఈ వక్ఫ్ సవరణ బిల్లు కనుక ఆమోదం తెలిపితే దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనలు తెలిపేందుకు ఇటు ప్రధాన రాజకీయ పార్టీలుగా మద్దతు కావచ్చు, ఇటు మైనార్టీ వర్గాలకు సంబంధించిన నేతలు కూడా శాంతియుత ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తుంది. స్వప్న. రైట్, థ్యాంక్ యూ ఆసిఫ్.